Hello everybody, welcome back. Hope you are doing good guys. సో మీరు ఒక జాబ్ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నారా? అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్, అది కూడా తక్కువ వర్క్తో ఎక్కువ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? సో దిస్ ద రైట్ టైం అండ్ రైట్ వీడియో మీరు చూస్తున్నారు. సో మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ గ్రేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనేది చాలా మందికి రాదు, కేవలం కొందరికే వస్తుంది. దీంట్లో వేల నుంచి లక్షలు సంపాదించవచ్చు. ఎలా అంటారా? చెప్తా చూడండి. ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మీకు చెప్పుకోవచ్చు. జస్ట్ కిడింగ్. సో అది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ నిజమే, కానీ మనకు కాదు, ఎవరైతే ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇస్తున్నారో వాళ్ళకి. అదెలా అంటారా? వినేమంటారు, ఫ్యూ ఇయర్స్ నుంచి ఆన్లైన్ గూగుల్ మ్యాప్లో రివ్యూస్ ఇచ్చి రేటింగ్స్ ఇచ్చి మనీ శాలరీ పొందని చెప్పేసి గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పేసి కొందరు, హాయ్ I'm so and so HR from this particular company. We are recruiting staff for online, work from home job opportunity, like where you are just need to do few basic steps like rating a restaurant or hotel or travel agency. రేటింగ్ ఇచ్చి ఒక మంచి పాజిటివ్ రివ్యూ ఇస్తే you guys can earn from 100 to 500 and 1000 వరకు అని చెప్పేసి కొన్ని మనకి వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ మెసేజ్లు వస్తూనే ఉంటాయి. మీరు ఎంతమందికి వచ్చినట్టు మెసేజ్లు? ఒకరు వచ్చి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. సో అది పెద్ద స్కామ్. అంటే న్యూస్ చూసే వాళ్ళకి, ఎవరైతే ఇలాంటి ఇష్యూలు ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకునే వాళ్ళకి తెలుస్తున్నాయి. బట్ పీపుల్ హు ఆర్ నాట్ ఇలాంటి ఇష్యూస్ షేర్ చేయకుండా ఇగ్నోర్ చేస్తూ, నాకు జరగలే కదా ఎందుకు లైట్ తీసుకుని ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి కొంచెం ఇన్ఫర్మేషన్ పాస్ చేయకుండా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో కొందరు మాత్రం ఈ స్కామర్ చేతిలో బలైపోయారు. దే గాట్ స్కామ్డ్ అండ్ దే లాస్. ఎంత నష్టపోయారంటే, వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పగానే చిన్న రేటింగ్ ఇవ్వడం అని చెప్పేసి ఆ స్కామ్లో పడిపోయి లక్షలు, ల్యాక్స్, ఈవెన్ క్రోర్స్ కూడా లాస్ అయ్యారు. అందులో మ్యాక్సిమం ఎలా అంటే, మంచి ప్రొఫెషనల్ జాబ్ చేసే వాళ్ళు కూడా, సరే ఒక సైడ్ ఇన్కమ్ ఉంటుంది కదా, ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది కదా, ఒక ప్యాసివ్ ఇన్కమ్ మనకు వస్తుంది కదా, జస్ట్ రేటింగ్ ఇవ్వడం అని చెప్పేసి మనం మొబైల్లో చేయొచ్చు కదా అని చెప్పేసి చాలామంది ఒక్క ఆశపడి ఒక్క స్టెప్ ముందుకేసిన తర్వాత వాళ్ళ ట్రాప్లో చిక్కుకొని ఈ స్కామ్లో చాలా మనీ లాస్ అయ్యారు. సో ఏంటి అసలు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్? మనకి మెసేజ్లు టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో మెసేజ్ వచ్చి వాళ్ళు ఒక లింక్ పంపించి గూగుల్లో హోటల్ కానీ ఒక రెస్టారెంట్ కానీ ఎందుకు రేటింగ్ ఇవ్వమని చెప్తారు. దాంతో వాళ్ళకి వచ్చే లాభం ఏంటిది, అసలు ఇందులో ఎలా స్కామ్ జరుగుతుంది అనేది నేను చెప్తున్నా. జాగ్రత్త, కేర్ఫుల్గా వినండి. అండ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐ సే ఎనీథింగ్ రాంగ్. ఒకవేళ ఇది కరెక్ట్ కాదు, ఒకవేళ ఇది కొంచెం రాంగ్గా, లేకుంటే ఇది మోడిఫై చేస్తే బాగుండేది, ఇది కరెక్ట్ అని చెప్పి తప్పకుండా కామెంట్ చేయండి. సో రీసెంట్గా ఫ్యూ డేస్ బ్యాక్ నాకైతే ఒక మెసేజ్ వస్తుంది, లాస్ట్ ఇయర్ ఫ్యూ ఇయర్స్ వస్తూనే ఉన్నాయి. ఐఎమ్ ఇగ్నోరింగ్ దెమ్, బ్లాక్ చేయడం కానీ రేటింగ్ నడుతుంది. బట్ స్టిల్ ఈవెన్ 2024లో కూడా సైబర్ క్రైమ్స్ ఎక్కువ అవుతున్నాయి, సైబర్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయని చెప్పేసి పోలీసులు కానీ న్యూస్ ఛానల్స్ కానీ చాలామంది అవేర్నెస్ ఇస్తున్నా కూడా ఇంకా ఈ స్కామర్స్ ఎందుకు ఎవరిని బుక్ చేద్దామని ఇలాంటి బిజినెస్ నడిపిస్తూనే ఉన్నాయి ఇంకా. సో రీసెంట్ నాకు అది మెసేజ్ వచ్చింది, ఫ్రమ్ సమ్ ఒక హెచ్ఆర్ కంపెనీ మేము మెసేజ్ ఇస్తున్నాం, మేము హెచ్ఆర్ మా కంపెనీలో డిజిటల్లో మేము బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తున్నాం, వర్క్ ఫ్రమ్ జాబ్ ఆపర్చునిటీ, మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ అని నో అని టైప్ చేయమని చెప్తారు. ఓకే అని పెట్టింది అనుకో, ఎమ్మటే మనం ఏం అడగరు వాళ్ళు, వాట్స్ క్వాలిఫికేషన్ అడగరు, ఏం అడగరు. ఎందుకంటే బేసిక్ నీకు మొబైల్ ఉంటే చాలు, ఇంటర్నెట్ ఉంటే చాలు, ఇఫ్ యూ నో సమ్ బేసిక్ ఇంగ్లీష్ వస్తే చాలు, యూ కెన్ డూ దిస్ జాబ్ అని చెప్పేసి వాళ్ళు పెడుతూనే ఉంటారు నాన్ స్టాప్లో. మనకు ఒక లింక్ పంపిస్తారు, ప్లీజ్ రేట్ దిస్ ప్లేస్ అని చెప్తారు, ఒక 5 స్టార్ రేటింగ్, ఒక రివ్యూ రాసి ఒక స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే ఒక 200 నుంచి 500 అమౌంట్ పే చేసి అని చెప్తారు. అది బేసిక్ శాలరీ అని చెప్పేసి, అది బేసిక్ మీకు టెస్ట్ అని చెప్పేసి, ఇఫ్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కంటిన్యూ దిస్ జాబ్ అండ్ యూ విల్ గెట్ 12,000 పర్ వీక్. 12,000 పర్ వీక్, మంత్ కూడా కాదు, వీక్కి. సో వారంలో 12,000 అంటే మనకి 4 వీక్స్ ఎంత సంపాదించు అని చెప్పేసి, అబ్బా మంచిగా 40,000-50,000 సంపాదించు, అది కూడా ఇంటి దగ్గర నుండి వర్క్ ఫ్రమ్ హోమ్, జస్ట్ తక్కువ వర్కే, ఎక్కువ లేదు, జస్ట్ రేటింగ్ ఇవ్వడం చెప్పేసి మనలో చాలామంది ఆశపడి ముందు స్టెప్ వేసి జస్ట్ రివ్యూ ఇస్తారు. బట్ దాని తర్వాత జరిగే ప్రాసెసే ఒక పెద్ద ట్రాప్ లాగా అవుతుంది, మనం అందరు బలైపోతాం. ఆ తర్వాత ఏమవుతుందంటే, వాళ్ళు ఇస్తున్నారుగా 200 పంపిస్తారు అమౌంట్, అది నిజంగా 200 వచ్చి మనం నమ్మేస్తాం, 100 వచ్చి నమ్మేస్తాం, 500 వచ్చి నమ్మేస్తాం. అదేవిధంగా ఒక 3-4 రివ్యూస్ ఇవ్వమంటారు, మనం 3-4 రివ్యూ ఇస్తే మనకు 500 దాకా 1000 సంపాదిస్తాం, లేకుంటే మ్యాక్స్ 1500 సంపాదిస్తాం ఒక 2-3 అవర్స్లో, మేము 1 అవర్లో. వాళ్ళు ఇదే సార్ చూసుకుని నువ్వు అడిక్ట్ అయిన తర్వాత ఎమ్మటే వాళ్ళు చెప్పేసిందంటే, మీకు ఇంకా
ఇలాంటి ఆపర్చునిటీ ఎక్కువ వచ్చి ఇలా 200-500 కాకుండా 1000లో లైక్ ఒక్క రేటింగ్కి మీకు 2000 నుంచి 5000 పే చేస్తామని చెప్తారు. కానీ దానికి ఒక చిన్న పని చేయాలని చెప్తారు. అదేంటిదంటే ఆ ఆపర్చునిటీ మీకు రావాలంటే కొంచెం అన్లాక్ చేయాలి, ఒక సబ్స్క్రిప్షన్ పొందాలి, ఒక పేమెంట్ చేయాలని చెప్పేసి మన దగ్గరే ఒక 500, 1000, 2000 అమౌంట్ కట్టమంటారు. అలా స్టార్ట్ అయింది. మనం సరే కదా వస్తుందని చెప్పేసి ఎలాగో 2000 పే చేస్తే, ఒక 5000 పే చేస్తే మనం 1 అవర్లో 10,000 సంపాదించిన ఆశతో మనం అమౌంట్ పే చేస్తాం. అలా చాలామంది ఈ చిన్న ఆశ, ఒక చిన్న హోప్ను వాళ్ళు ఒక లూప్ చేసుకుని మన దగ్గర డబ్బులు లేకపోయినా వాళ్ళు ఏం చెప్తారంటే ఒక క్రెడిట్ కార్డ్ యూజ్ చేయండి, లేకుంటే ఫ్రెండ్ దగ్గర అమౌంట్ తీసుకోండి, లేకుంటే బ్యాంక్ లోన్ తీసుకోండి, లేకుంటే మీ దగ్గర గోల్డ్ ఉంటే ఆ గోల్డ్ని తాకడ పెట్టి ఇన్వెస్ట్ చేయండి అని చెప్తారు. సరే అని పెట్టి ఇన్వెస్ట్ చేస్తాం. కానీ తీరా ఏమవుతుంది, మన దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు పేమెంట్ చేసేది లేట్ అవుతుంది, లేదా వాళ్ళు పేమెంట్ చేయరు, రెస్పాన్స్ ఇవ్వరు. ఇంకొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే మీ అమౌంట్ క్రెడిట్ అవుతున్నాయి, బట్ అదొక వాలెట్ క్రియేట్ చేస్తున్నాం. బికాస్ మీకు ఇంత హ్యూజ్ అమౌంట్ మీ ఇండివిజువల్ ఒక్కసారి మేము పంపించలేము మీకు. సో మేము ఆ అమౌంట్ అనేది ఒక వాలెట్లో గ్యాదర్ చేస్తున్నాం. సో వాలెట్లో సమ్ అమౌంట్ ఒక 10,000, 20,000, 30,000 అయిన తర్వాత ఒక్కసారి బల్క్ అమౌంట్ మీకు పంపిస్తని చెప్పేసి ఒక చిన్న ఆశ పెడతారు. సరే కదా ఏముందిలే నిజమే కదా మనం నమ్మేసి వెయిట్ చేస్తూ ఉంటాం. కానీ ఒక ఫనీ థింగ్ ఏంటంటే ఆ అమౌంట్ అక్కడ స్టక్ అయి ఉంటే నిజంగా అది అమౌంట్ చూపిస్తూ ఉంటారు మీకు కలెక్ట్ అని చెప్పి. కానీ ఒక ఫేక్ పేమెంట్ ఆప్షన్ అది, మనకు డబ్బులు రావు. ఇంకొంత ఏం చెప్తారు తెలుసా, ఇంత అమౌంట్ దగ్గర ఉంది కదా, ఇదే అమౌంట్ మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి, ఇంకొన్ని సబ్స్క్రిప్షన్స్ కొనండి, ఇంకొన్ని అప్డేట్ చేసుకోండి, లేదంటే క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్ చేయని చెప్పేసి వాళ్ళు మనకు ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఒక ఫాల్స్ హోప్ ఇచ్చేసి ఆ అమౌంట్ అటు తెప్పించుకుంటారు. అలా మనకు కొన్ని లింక్ పంపిస్తారు, ఈ లింక్ ఇంకా పేమెంట్ చేయని చెప్పేసి. కొన్నిసార్లు ఆ లింక్లో మనకు తెలియకుండానే వాళ్ళు హ్యాక్ చేస్తారు ఆ లింక్స్ని, ఒక బగ్ అని ఉంటుంది. సో ఆ విధంగా కొందరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే కానీ, డాక్టర్స్ కానీ, ఈవెన్ చాలామంది ఉన్నారు, వాళ్ళు లక్షల్లో రీసెంట్గానే 1 lakh నుంచి 5 lakhs, 10 lakhs, 20 lakhs, 30 lakhs దాకా లాస్ అయ్యారు ఇలా సైబర్ క్రైమ్స్లో చాలామంది ట్రాప్ అయ్యి. సో ఇలాంటి మెసేజ్ కనుక మీకు వస్తే ఇగ్నోర్ చేయండి. మీరు ఎంత ఇగ్నోర్ చేస్తే జస్ట్ బ్లాక్ చేసేయండి. ఎందుకంటే మీరు మెసేజ్ రిప్లై అయిపోతే వాళ్ళు నాన్ స్టాప్ మెసేజ్ చేస్తూనే ఉంటారు. ఈవెన్ మనం వాళ్ళను ఏమడిగినా లైక్ మీ ఈమెయిల్ ఐడి కానీ, లేకుంటే మీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఏంటిది, మీరు మ్యారీడా, మీరు సింగిలా, మీరు అకౌంటర్ అని చెప్తే నో వీ కాంట్ ఆన్సర్ దిస్ థింగ్ బికాస్ పాలసీ ప్రకారం, రూల్స్ ప్రకారం, ఆఫీస్ రూల్స్ ప్రకారం, కంపెనీ పాలసీ ప్రకారం మీలాంటి పర్సనల్ షేర్ చేసుకుని చెప్తారు. ఈవెన్ మన కాల్ చేసిన లిఫ్ట్ చేయరు, ఓన్లీ మెసేజ్ ద్వారానే. వాళ్ళకు కంప్లీట్ ఇంగ్లీష్ రాదు, సగం ఇంగ్లీష్ వచ్చి రాని ఇంగ్లీష్లో టైప్ చేస్తూనే ఉంటారు. మనం ఏం అడిగినా వాళ్ళు ఆన్సర్ చెప్పారు. ఈవెన్ మనం నమ్మడానికి పాత స్క్రీన్ షాట్స్, ఎవరికి ఏమైనా పంపించిన స్క్రీన్ షాట్స్ అనేవి మనకు పంపిస్తారు. చూడండి పేమెంట్ అయింది, ఇంతకుముందు ఒక ఆయన వర్క్ చేశాడు, అతను క్లియర్ పేమెంట్ వచ్చేసింది, హ్యాపీ అని చెప్పేసి పంపిస్తూ ఉంటారు. మళ్ళీ సర్టిఫికేట్ ఉంటుంది, వీఆర్ అఫీషియల్లీ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఒక కంపెనీ ఏదో ఆఫర్ లెటర్ పంపిస్తారు. అది కూడా స్కామ్సే. ఇలా స్కామ్లన్నీ ఇండియాలో జరుగుతూనే ఉన్నాయి. సో చాలా స్టేట్లో జరుగుతున్నాయి, మన తెలుగు స్టేట్లే కాదు, నార్త్ సైడ్ జరుగుతున్నాయి. బట్ నాకు ఇప్పటికీ అర్థం విషయం ఏంటంటే వీటి మీద పోలీసులు కానీ, చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చాలా అవేర్నెస్ వస్తుంది, చాలా వరకు చెప్తున్నారు. బట్ స్టిల్ ఆ స్కామర్స్ ఆగట్లేదు. అండ్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ, అలాగే మొబైల్ అండ్ వర్క్ అనేసరికి చాలామంది నమ్మి మోసపోతున్నారు. ఎందుకని లైక్ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ మన వాళ్ళకి వీటి ఇలాంటి స్కామ్ గురించి చెప్పట్లేదా, లేకుంటే తెలిసి కూడా అరే అక్కడ ఎక్కడో ఎవరికో జరిగింది కదా నాకు ఎందుకు జరిగిద్దని అనుకుంటున్నారా, లేకుంటే అయ్యే ఇప్పుడు నాకు జాబ్ లేదుగా సరే ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి తొందరపాట్లో ఏముంది 500, 200 అని చెప్పేసి అలా వెళ్ళిపోతున్నారా? సో నేనైతే 2 days నుంచి వాళ్ళు ఎంత మెసేజ్ చేసినా రిప్లై ఇస్తున్నా కానీ వాళ్ళు చేసిన వాళ్ళ లింక్ క్లిక్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. అండ్ మనకి డైలీ మెసేజ్లు వస్తూనే ఉంటాయి. ఇలాంటి మెసేజ్ కానీ, ఇలాంటి స్కామర్స్ నుంచి మనకి మెసేజ్లు, కాల్స్ వస్తూనే ఉంటాయి. ఈవెన్ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి అని, లేకుంటే క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్ చేయండి అని, లేకుంటే రీసెంట్గా మనం వింటున్న ఫెడెక్స్ పెద్ద స్కామ్, కోట్లలో జనాలు డబ్బులు లాస్ అవుతున్న వాటి మీద. సో ప్లీజ్ గైస్, కొంచెం జాగ్రత్తగా, కేర్ఫుల్గా, కొంచెం అవేర్నెస్ మీకు, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్కి వీటి గురించి చెప్పండి. స్కామ్స్ గురించి, ఈ వర్క్ ఫ్రమ్ జాబ్ గురించి రేటింగ్ రివ్యూస్ ఇవ్వడం చెప్పి, ఫేక్ రివ్యూస్ ఇవ్వడం గురించి చెప్పి అనవసరంగా మీరు ట్రాప్ అవుతుంది. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్ కొంచెం చెప్పండి. అదేవిధంగా మీరు జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఇలాంటి ఏమైనా స్కామ్స్ మొత్తం సైబర్ క్రైమ్కి ఏమంటే ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయండి. మీ వాట్సాప్లో ఆ నెంబర్ బ్లాక్ చేయండి, రిపోర్ట్ చేయండి, మ్యాక్సిమం కేసు రిజిస్టర్ చేయండి. అంతేగాని మనీ లాస్ అయ్యేంత వరకు మాత్రం అనవసరంగా తొందరపడి డబ్బులు వస్తున్నాయని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఎవరికైనా సరే లాభం లేనిదే వాళ్ళు ఏ బిజినెస్ కానీ, ఏ జాబ్ ఆపర్చునిటీ మీకు ఇవ్వరు. సో ఆశపడి అనవసరమైన ట్రాప్లో చిక్కుకొని మీ లైఫ్ని అలాగే మనీని లూజ్ చేయకండి, కెరీర్ని దెబ్బతీసుకోకండి. సో ఒకవేళ మీరు వర్క్ ఫ్రమ్ జాబ్ కావాలంటే ప్లీజ్ మేక్ షూర్ టు ఒక వెల్ సర్టిఫైడ్ రిజిస్టర్డ్ ఒక కంపెనీకి వెళ్ళి ఇంటర్వ్యూ ఫేస్ చేసి ఆ కంపెనీ ఏం చేస్తుంది కనుక్కుని
కొంచెం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసిన తర్వాతే ఏ జాబ్ అన్నా టేక్ ఓవర్ తీసుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఏ కంపెనీ కానీ ఎవరు కానీ మీకు మనీ పే చేయండి అని చెప్పి ఎవరు అడగరు. ఎందుకంటే మీరు జాబ్ చేసి మీకే వాళ్ళు కంపెనీ పే చేస్తారు తప్ప ఏ కంపెనీ మీకు డబ్బులు తీసుకోదు. ఈ ఒక్క బేసిక్ రూల్ గుర్తుంచుకోండి. సేఫ్గా ఉండే సైబర్ క్రైమ్ నుంచి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ జాగ్రత్తగా ఉండండి. అండ్ ఒకవేళ మీరు కనుక ఇలాంటి ఇష్యూ ఫేస్ చేస్తుంటే దాన్ని ఎలా ఫేస్, ఒక ఇష్యూ మీరు కనుక ఒకవేళ వచ్చుంటే మీరు ఇష్యూని ఎలా ఫేస్ చేశారు, ఎలా రిజాల్వ్ చేసుకున్నారు, మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఎవరికైనా ఈ వీడియో షేర్ తప్పకుండా వీడియో షేర్ చేయండి. అదేవిధంగా మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. హ్యాపీస్ అండ్ స్టే సేఫ్. సీ యూ సూన్ గైస్.